హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు షార్ట్స్ ఎస్పీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్. వీడియోలోకి వచ్చేస్తే మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఈరోజు అయితే మేము అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాం. నేను రావడం అయితే ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. చూస్తున్నారా, మొత్తం చుట్టూ కూడా ఫుల్గా గ్రీనరీ ఉంది. మధ్య మధ్యలో ఈ స్విమ్మింగ్ పూల్స్ అయితే ఉన్నాయి, చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఆ పికాక్ అయితే చూసారా, చాలా పెద్దది, మొత్తం చెట్లే అనమాట. ఈ ట్రీ అయితే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది, ఎందుకంటే చెట్టు ఉన్నది ఒక్కటే, దానికి చాలా కలర్స్ రంగురంగుల పువ్వులు అయితే ఉన్నాయి. చాలా డిఫరెంట్గా ఉంది. కింద కూడా గొడుగులాగా ఉంది, చాలా బాగుంది. కింద రాళ్ళు అయితే చాలా రౌండ్గా ఉన్నాయి, భలే ఉన్నాయి అసలు, చాలా బాగున్నాయి. కొంతసేపు అలా చూస్తూ ఉండిపోయాం. ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి మీరు కూడా, అసలు చాలా కలర్స్ పువ్వులు అయితే ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎంత బాగుందో చెట్టు కూడా చూడడానికి. స్టాచ్యూని చూడడం అయితే అసలు చాలా బాగుంది. ఫస్ట్ టైం దగ్గర నుంచి చూస్తే కూడా అసలు చాలా బాగుంది. చుట్టూ గ్రీనరీ, చక్కగా ఈవినింగ్ టైమ్స్లో రావచ్చు, పిల్లలు ఉన్న వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి సరదాగా గేమ్స్ అవి ఆడిపించుకోవచ్చు. చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి ఇక్కడ తెలుసుకుంటాకైతే. అసలు ఆ నెమ్మలి చూసారా ఎంత పెద్దగా ఉందో, అసలు అదంతా కూడా భలే డిజైన్ చేశారు, చాలా బాగుంది అసలుకి, బాగా డిజైన్ చేశారు. అయితే చుట్టూ కూడా ప్లేస్ అనేది చాలా బాగుంది. మధ్య మధ్యలో స్విమ్మింగ్ పూల్స్ అలాగా చాలా ఉన్నాయి. ఇక ఆ స్టాచ్యూ కింద వచ్చేస్తే, మన కింద నుంచి లోపలికి వస్తే కనుక ఈ లైబ్రరీ అనేది ఉంది. చూసారా, ఎవరో నిజంగా కూర్చున్నట్టే అనిపిస్తుంది నాకైతే. లోపలంతా కూడా అంబేద్కర్ గారు ఎలా చదువుకున్నారు, ఎలా ఈ స్థాయికి వచ్చారు అనేది మొత్తం ఫోటోతో రాతతో సహా అంత వివరంగా ఉంది. అసలు ఇక్కడ చూసారా, మొత్తం కూర్చున్నట్టే అక్కడ ఆ చెట్టు, నిజంగా ఇక్కడ ఎవరో ఉన్నట్టుగా అక్కడ అంతా కూడా రూపొందించారనమాట. ఎల్ఈడీస్లో కానీ, అక్కడ ఉన్న వాటిల్లో కానీ, బోర్డుల మీద కానీ అంతా చాలా చాలా వివరంగా అయితే మనకి రాశారు. అసలు చాలా బాగా అనిపించింది చూస్తాం, చాలా బాగా చేశారు. క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్ అనిపించింది నాకైతే. చాలా చాలా మంచి విషయాలు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చినట్లయితే. లోపలంతా కూడా అసలు చాలా పెద్ద పెద్ద వాళ్ళ గురించి అయితే ఉంది. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అనమాట. మీకు ఎవరైనా తెలిస్తే అయితే కామెంట్ చేయండి. చాలా బాగుంది అసలు లోపలైతే. బయటే కాదు, లోపల చూడాల్సింది కూడా చాలా ఉందని ఇక్కడికి వచ్చిన తర్వాతే మీకు అర్థమైద్ది. నేనైతే వీడియో కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను కానీ చాలా అసలు సూపర్గా ఉంది అసలుకి. ఆ కడతం కానీ అదంతా కూడా అమేజింగ్. ఇలాంటిదైతే అసలు నేను ఎప్పుడు ఎక్కడా చూడలేదన్నమాట. ఇదైతే చూడండి, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇదైతే అసలు నేను చూసి షాక్ అయిపోయాను, ఇక్కడ ఎవరైనా ఉన్నారా అనేసి. అలా అనిపించిందని నాకు ఈ ఫోటో అలా చూడగానే అయితే. కానీ అసలు కట్టడం అయితే సూపర్ ఫ్రెండ్స్. చుట్టూ కూడా ఈ లైబ్రరీ చుట్టూ కూడా ఇట్లా స్విమ్మింగ్ పూల్స్ అయితే అరేంజ్ చేశారు. చుట్టూ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసిన చుట్టూ అసలు చాలా గ్రీనరీ, ఇలా స్విమ్మింగ్ పూల్తో అయితే సూపర్గా ఉంది. మీరు ఎవరైనా విజయవాడ అయితే వచ్చినట్లయితే ఖచ్చితంగా బందర్ రోడ్లో అయితే ఇది ఉంది, వచ్చి విజిట్ చేయండి. చూడవలసిన ప్లేస్ అనమాట ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్